హలో అండి. ఇదేంటో చూసారా? మేక తలకాయ మాంసం అండి. మేక తలకాయ మాంసం అనమాట. ఇది చాలా మంచిది. ఎక్కువగా వాష్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది మేక మెదడు అనమాట. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా అయితే ఉంటదనమాట. చాలా బావుంటదండి మెదడు. ముందుగా కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, మసాలా పేస్టు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడేసుకొని మసాలా బాగా మగ్గించేసుకోవాలన్నమాట. నూనెలో వేసుకొని మగ్గిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న మేక తలకాయ మాంసాన్ని వేసేయాలండి. ఇది కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మేక తల కదండి, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న వెంట్రుకలా ఉంటాయి అన్నమాట. మనం ఎంత క్లీన్ చేసుకున్నా అక్కడక్కడ వెంట్రుకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎంత బాగా క్లీన్ చేసుకుంటే వాటర్తో అంత మంచిదండి. దీన్ని బాగా ఒక పావు గంట సేపన్నా బాగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన దాంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఎక్కువగా నీచు కూరలోకి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదండి. అందులోనూ ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది బాగా ముదర మాంసం అండి. అందు గురించి నేను ఎక్కువ విజిల్స్ అయితే వేయించాను అన్నమాట. చింతపండు, టమాటోని మెత్తటి గుజ్జులా తీసుకొని రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు రసాన్ని వేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ ఎక్కువ పెట్టించుకోవాలండి. ఇవి చూసారా, చిన్న చిన్న బోకుల్లా ఉన్నాయి. ఇందులో మనకి మాంసం ఏదైతే ఉందో బాగా మెత్తగా ఉడికాక వాటి నుంచి ఆ మాంసం అనేది విడిపోతుందండి. చూసారా, నేను ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే వేయించేసుకున్నాను. మెదడు కూడా వేయించేసుకున్నానండి. ఏం విడిపోదన్నమాట. చూసారా, ఎలా వేసిన మెదడు అలాగే ఉంది, ఏమీ విడిపోలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి నూనె ఎక్కువైందని అనుకుంటారేమో, ఎక్కువేం అవ్వలేదండి. కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది.